సిబిఐ కళ్ళు కప్పి గవర్నమెంట్ కాదని ఈ డబ్బును మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు. ఒకవేళ తీసుకెళ్తే అంత డబ్బును ఏం చేసుకుంటారు? పొలిటీషియన్లు మంత్రులు కోట్ల కొద్ది తీసుకుంటున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అర్థం లేకుండా వాగద్దు. మీ చీటి విక్రమ్ ఉన్నాడే, ఈ డబ్బు వాడు ఏం చేస్తారో తెలుసా? విదేశాలకు తీసుకెళ్తాడు. ఎలా ఖర్చు పెట్టారో తెలుసా? బాంబేలో జరిగిందే అదే విధంగా ఢిల్లీలో పేలుతుంది, తర్వాత కలకత్తా, తర్వాత మెడ్రాస్ బ్లాస్ట్. ఈ దేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేయొచ్చు, తర్వాత దేశాన్ని నాశనం చేయొచ్చు. ఐ డోంట్ బిలీవ్ దిస్. యు ఆర్ ఎ ఫూల్. వాడి గురించి నీకేం తెలుసు? 20 సంవత్సరాలుగా వాడి ఫైల్స్ మా సిబిఐ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. వాడు మరొక దావూద్ ఇబ్రహీం డబ్బు కోసం ఇండియా అమ్మేస్తాడు. ఈ లక్ష్మీనారాయణ చెప్తున్నా, రాసి పెట్టుకో. మీ టీటీ విక్రమ్ గాడు ఇండియాలో పూచికప్పులను కూడా ఏమి చెయ్యపోడు. కుళ్ళో ఉండి చెప్తున్నా, వాడు తప్పించుకోలేడు. ఈసారి తప్పించుకోడు. ఎస్. ఆగు. అరే కొంచెం ఆగమంటుంటే నీకోసం 37 కొబ్బరికాయలు కొట్టాలని వేడుకున్నాను. కళ్ళు మూసుకో, కదలకుండా నించో. దేవుణ్ణి ఏం వేడుకున్నాను చెప్పు. నువ్వే మొక్కున్నావు, నాకేమైనా జోసి తెలుసా? నీకు ఆ రావు కాలానికి నిండు అమావాస్య నాడు మంగళకరంగా పెళ్లి జరగాలని వేడుకున్నాను. కొట్టానంటే జిమ్ము తిరగబడిపోతాం. పెద్ద మొక్కుకున్నాడంట భక్తుడు. చూడు, నీ చట్టి చేసిన ఘనకార్యం నాకు తొందరలో పెళ్లి జరగాలని వేడుకున్నాడట. తిక్కలాడు. ఏమైంది నీకు? ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్నావులాగా. నేను ఇటు వెళ్తే నువ్వు అట్టు వస్తున్నావు, ఎదుటి పడితే మోహన్ చాటేస్తున్నావు. ఏంటి? నా కళ్ళలోకి చూసి మాట్లాడి ఎన్నాళ్ళైంది? నేను అంతగా ఏం తప్పు చేశాను? సీతాలు, నిజంగా నేను నీకు నచ్చానా? ఓరి దేవుడా, ఏంటలా కొత్తగా అడుగుతున్నావు? నేనేం చెప్పినా చేస్తావా? ఏంటి హఠాత్తుగా అడుగుతున్నావు? చేస్తావో చేయవో మాత్రం చెప్తే చాలు. చెప్పు. నన్ను మర్చిపో. మనందరి మంచి కోసం చెప్తున్నాను. నన్ను నీ మనసులోంచి తుడిచే. నువ్వు అసలేమనుకుంటున్నావు? నేను ఆడపిల్ల అనుకుంటున్నావా, లేక ఊసరి వల్ల అనుకుంటున్నావా? నువ్వెవరయ్యా రాత్రులు తుడిచేయడానికి? ఇది నీటి మీద రాత్రి కావు, మనసు. నీకు ఇదేం అర్థం కాకపోతే నీ కర్మ నువ్వేమనైపో. నన్ను ఊరికే బెదిరించమాక. మన దేశంలో సహజ సంపదలన్నీ ఇలాంటి గ్రామాల్లోనే ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. అంతేగాక మన దేశం ఆర్థిక భవిష్యత్తు మొత్తం ఈ గ్రామాల్లో, అందులో మీ చేతుల్లోనే ఉంది. వివరంగా చెప్తాను, కానీ విన్న తర్వాత ఎవరి మటుకు వాళ్ళు నాకు నీకు అని ఎగబడకూడదు. అర్థమైందా? సార్, యూ డోంట్ నో దిస్ విలేజ్ సార్. వెరీ కన్నింగ్ సార్. అందరూ ఐకమత్యంగా ఉంటామని మాట ఇవ్వాలి. సర్కారు డబ్బు కోసం ఆశపడకూడదు. కూర్చోండి కూర్చోండి. 10 రోజుల ముందు ఉత్తరాదిలో రిజర్వ్ బ్యాంకు కోసం కొత్తగా అచ్చు కాబడ్డ నోటు దొంగిలించబడ్డాయి. అవన్నీ ఒక పెద్ద కంటైనర్ లారీలో పెట్టి దారిలో వెళ్ళేటప్పుడు కనిపించకుండా పోయింది. ఇంకా ఉంది. ఆ లారీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో రహస్యంగా దాచబడిందని మాకు ఆచూకీ తెలిసింది. చెప్పండి సార్. చెప్తాను, కానీ ఎవరు వెతకడానికి వెళ్ళకూడదు. గవర్నమెంట్ వారి డబ్బు, కోట్ల కొద్ది డబ్బు. అయ్యో స్వామి, తప్పు స్వామి. ఇలా ఎక్కడొచ్చినట్టు పరిగెత్తకూడదు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే గ్రామానికి మంచిది. వదిలేసుకున్నానే. వెళ్ళిపోకండి స్వామి, నేను చెప్పేది వినండి స్వామి. ఊరు 2గా చీల్తే సిబిఐ వాళ్ళకు లాభం. ఇంతమంది జనాన్ని దాటి ఈ ప్రాంతం నుంచి ఆ కంటైనర్ ని టీటీ విక్రమ్ ఎక్కడికి తీసుకెళ్ళలేడు. కల్లోలం రేపాం, ఊరి జనాలే కంటైనర్ పట్టుకుంటారు. వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓహో సార్, మీరు ఇలా వచ్చారా?
సిబిఐ వాళ్ళ బుర్ర చాలా పెద్ద బుర్ర సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.